ప్రస్తుతం దేశంలో నైతిక విలువలు దిగజారిపోతున్నాయి. దీనికి కారణం పాత సాంప్రదాయాల్ని మనం వదిలేయటమే అని పరమాచార్య స్వామివారు అభిప్రాయపడ్డారు. ఉదాహరణకు మన గ్రామాలలో తోలుబొమ్మలాట, హరికథలు, బుర్రకథలు మొదలైన కాలక్షేపాలను ఏర్పాటు చేసే సాంప్రదాయం ఉంది. ఇలాంటి వాటిట్లో ఏదో ఒక పురాణ కథను ఇతివృత్తంగా తీసుకొని చెప్తారు. ఉదాహరణకి హరిశ్చంద్రుని కథ, ఆడిన మాట తప్పకపోవడం, ఇవన్నీ పిల్లలు, పెద్దలు, స్త్రీలు అందరూ వింటారు. విని ఇలాంటి కథలను, అనేక విషయాలను, ధర్మాలను చక్కగా తెలుసుకుంటారు. అలా కాకుండా ఇప్పుడు అవి కనుమరుగవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో కూడా నైతిక విలువలు దిగజారిపోతున్నాయి. కల్లా కపటాలు, కుతంత్రం, విద్వేషం, మోసం, లంచగొండితనం, ఆహార పదార్థాల కల్తీ మొదలైనవి దేశానికే కళంకంగా ఆపాదించేటువంటి లక్షణాలుగా మారాయి. నీతికి, ధర్మానికి ఇదివరకు వలె తగిన ప్రచారం లేకపోవడమే దీనికి కారణమని మహాస్వామి వారు అభిప్రాయపడ్డారు. అందుకని ఆ ప్రాచీన కళను పునరుద్ధరించుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ.